మీకెళ్ళి చేపలు ఏ పాటు రేటు ఉన్నదోల్లా? కొర్రమట్ట కిలో ఎంత? పులుసు ఎత్తి ఇష్టమా లేకుంటే దగ్గరికి ఫ్రై చేస్తే మంచిగా అనిపిస్తుందా? నాకైతే ఫ్రైలు గీలు నడవయోల్లా. మంచిగా చేపల కూర అంటే చేపల కూర లెక్కనే ఉండాలి. మంచిగా చింతపండు వేసి పులుసు వేసుకొని చేపల కూర అనుకొని తింటే ఆ రుచి అలాగ ఉంటుంది కదా. ఇంతకు నేను ఈ చేపల ముచ్చట ఎందుకు తీసినా అని అంటారా? అయితే పోలీసుల బందోబస్తు నడుమ ఒక అన్న చేపలు అమ్ముతాండు. ఆ చేపలు కొనేటందుకు జనాలైతే ఎగవడ్డరోల్లా. మరి ఆ చేపల గంతగానం ఏమున్నది? చేప కడుపుల బంగారం ఉన్నదా లేకుంటే వజ్రాలు ఉన్నాయా? పోలీసు బందోబస్తు ఎందుకు? ఏది ఓ మల్క ఆ ఊరికే పోయి అరుచుకొని వద్దాం రాండ్రి నయం బట్టి. ఏహే అగగగగ చూడుర్రి లైను ఎంత పెద్దగా ఉన్నదో చూడు. ఒకరి మీద ఒకరు పడుతున్నారు. లైన్ తప్పినోళ్లను కొట్టేదాకా పోతాంది కదా. అగో పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు కదా. ఇంత పెద్ద లైను ఇగో ఈ చేపల కోసమే. ఈడ కొనుక్కునేందుకే కాళ్ళు గుంజంగా గంటల కమానం నిలబడ్డరు. అయితే ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక్కలింగన్నపేట ఊరైనకు చేపల చెరువు ఉన్నది. గిదేనోళ్ళగా చెరువు. ఇక ఇండ్లున్న చేపలను దొరకబట్టి ఒడ్డు మీదనే అమ్మకానికి పెట్టిండు. కిలా 100 అంటే మస్తు అగ్గు అక్కడ. ఇక ఇంకేమున్నది, ఈ ముచ్చట అంతా వాకింది. ఈ చేపలను కొనేందుకు చుట్టుముట్టున్న మండలాల నుంచి జనాల చిర్రు లైన్లు కట్టిర్రు. గిరాకీ మీద పడ్డది. చేపలమ్మే అన్నకు వశపడలే. జనాలు మీదికి రాకుండా ముండ్ల కంచె కూడా పెట్టిండు. ఆయన ఊకుంటే కదా ముండ్లు గుచ్చుకపోయినా మంచిదే, చేపలను తీసుకపోవడే కావాలి అని లైన్లలోనే గాయ చేసిర్రట. చేపలు కొనేందుకు లోళ్ళు కూడా అవుతాన్నాయి. నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్, నేను ముందు నిల్చున్నా అంటే నేను ముందు నిల్చున్నా అని ఓ గిట్ల బయసి వేసుకుంటాన్రు. ఇక ఈ ముచ్చట పోలీసు వాళ్ళ దాకా పోయింది. ఇక వాళ్ళు వచ్చి బందోబస్తు పెట్టిరు. ఇక ఇంకేమున్నది, పోలీసు బందోబస్తు నడమ చేపలు అమ్ముకొని ఖుషిగా ఇంటికి పోయిండు. కానీ చూసిండ్రు అనోళ్ళ మంచి చేపలు మేలైన మాలు అగ్వకే వస్తున్నదంటే చాలు జనాలు ఎంత రిస్క్ అన్నా తీసుకుంటారు. తిప్పల పడుకుంటానన్నా కొనకపోతారు. అగ్వ అన్నా డిస్కౌంట్ అన్న మాట వినబడ్డా అంత మంచిగా అనిపిస్తుంది మరి మనసుకు.